రెడ్డి గారు, అదేవిధంగా లింగంనేని శివరాం ప్రసాద్ గారు. రైట్, ముందు వైఎస్ఆర్సీపీ నేత దగ్గర నుంచి మాటలు విందాం, ఆ తర్వాత మనం ఒకరింట ఒకరి మిగిలినటువంటి స్టేట్మెంట్స్ విందాం. సార్, రోజా గారి స్టేట్మెంట్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రుచి చూశాడు అంటే మొన్న ఆయన కొడుకు జరిగినటువంటి యాక్సిడెంట్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి చేయించాడని చెప్పేసి అనేటువంటిదా ఉద్దేశం వైఎస్ఆర్సీపీది? సార్ నమస్కారం సార్, ప్యానల్ సభ్యులకు అలాగే 360 ఛానల్ వారికి అందరికి కూడా నమస్కారం సార్. అలాగే రోజా గారు మొన్న మాట్లాడినటువంటి ఆవేదనతో మాట్లాడినటువంటి మాటలని వక్రీకరించే విధంగా రకరకాలుగా అన్వయించుకుంటా ఉన్నారు. ఆమె మాట్లాడింది వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదంలో అశుద్ధం కలిపారని చెప్పేసి గతంలో అన్నటువంటి వారికి తగిన శాస్తి జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో చూశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య కాలంలో రుచి చూశారు అని చెప్పేసి అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ బాబుకి ఏదో జరిగిందని, ఆయనకేదో వెంకటేశ్వర స్వామి అలా దీవించాడని, అలా శపించాడని అనుకోవాల్సినటువంటి పని లేదు. పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న చేతికి సెలైన్ పెట్టుకొని ఉన్నాడు. అయ్యా నీకు ఎప్పుడు ఆరోగ్యం బాగుండట్లేదు, నీవు ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఏ అవసరం వచ్చినా కానీ ఆరోగ్యం బాగలేదు అనేది చూపిస్తా ఉంటావు. నీ ఆరోగ్యానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తాడు, నువ్వు మాట్లాడిన మాటలు అని చెప్పేసి మాట్లాడినటువంటిదే. కానీ ఆ పసిపిల్లోడి మీద రాజకీయాలు చేయాలనో, ఆ పసిపిల్లోడికి ఏదో జరగాలనో కోరుకునేటటువంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండరు. అంత హీనమైనటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టంగా చెప్తాం. గోవులు చనిపోయినాయి అని చెప్పేసి మా కరుణాకర్ రెడ్డి గారు ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఎంతో చెప్తే ఎక్కడా కూడా గోవులు చనిపోయినటువంటి పరిస్థితి లేదు అని బుకాయించినటువంటి ప్రభుత్వం చివరికి చంద్రబాబు నాయుడు గారు గోవులు చనిపోయినాయి అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రాజకీయం చేస్తున్నారంట, ఏం పని ఇదే అని చెప్పేసి మాట్లాడిన మరుక్షణమే ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టి 43 గోవులు చనిపోయిన మాట వాస్తవమేనని చెప్పిన మాట వాస్తవం కాదా? ఏ అబద్ధం ఆడాల్సిన పని ఏముంది? జరిగింది, ఇదిగో ఇలా జరిగింది, మా చేతకంతనం వల్ల జరిగింది, మేము దాణా కరెక్ట్గా పెట్టడం లేక దాని వల్ల జరిగింది, లేకపోతే పరిరక్షణ లేకపోవటం వల్ల జరిగింది అని చెప్పలేసుకొని మరోసారి జరగకుండా చూసుకుంటామని పెద్ద మనసుతోటి ప్రజల్ని సారీ చెప్పేసి అంగీకరించమని అడిగితే ప్రజలు క్షమిస్తారు కదా. ఎందుకని అవన్నీ బొకాయించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా అంది, అలా అంది, రోజా ఇలా అంది, వీటన్నిటి మీద ఏది అనుకోవాల్సిన పనిలే. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం చేతగాక ఈరోజు ప్రతిరోజు కూడా ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ తీసుకురావటం, అందులో భాగంగా ఇదిగో రోజా పవన్ కళ్యాణ్ ఇలా అంది, అలా అంది అని చెప్పేసి. మరి ఇవాళ మంత్రి గారు ఏం మాట్లాడారు సార్? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారని అంటారా? ఒక మాజీ మంత్రిని, మహిళా మంత్రిని ఒళ్ళు బలిసి మాట్లాడు, ఒళ్ళు అదుపులో పెట్టుకోవాలని అంటారా? అంటే అది తప్పని అనిపించదా కూటమి నాయకులకి? తీవ్రంగా ఈ డిబేట్ లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఖండించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రైట్, నేను మాట అడుగుతానండి.